శ్రీ గురుభ్యో నమ. శ్రీ గోవిందమాంబా సమేత శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర మహాదేవ జగద్గురవే నమ. మనం ఏదన్నా సమస్య సంభవించినప్పుడు మనం ఒక దేవాలయం దగ్గరికి వెళ్తాం. భగవంతుడిని ఆ సమస్య నుండి గట్టెంకించమని మనం కోరుకుంటాం. ఆ కోరిక ప్రామాణికంగా మనలో ఉండేటటువంటి దైవ సంబంధం తెలుసుకొనలేక భగవంతుడు కేవలం కోరికలను అనుగ్రహించటానికే ఆధారమై ఉన్నాడు అనేటువంటి అజ్ఞానంలో మనం ఉండటం వలన నిజమైనటువంటి మన మూల ధర్మాన్ని మనం మర్చిపోవటం జరుగుతుంది. ఇప్పుడు దేవాలయంలోకి మనం ప్రవేశించాక మనకి గుర్తు రావాల్సినటువంటి అంశం, తల్లి గర్భములో మనల్ని జాగ్రత్తగా రక్షించినవాడు ఆ పరమాత్మ. మనం పెరిగి పెద్దయ్యే క్రమంలో మనకి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి పరబ్రహ్మతత్వంతో ఉన్నటువంటి గురువులు ఆయా స్థానాల్లో మనకి ప్రతి ఒక్క ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞాన సౌఖ్యాన్ని మనకి చెప్పడం జరుగుతుంది. ఏం చెప్తారు? ధర్మం అంటే ఒక విషయం మీద అర్థం, పరమార్థం, మహార్థం, మూలార్థం, నానార్థం, అపార్థం అనేటువంటి అనేక అర్థాలు దాగి ఉన్నాయి. దీంట్లో ఇది మనం భావించేటటువంటి అంశం ఏ త్రోవకు చెందింది అనేటువంటి అంశాన్ని ఆ గురువులు, సిద్ధాంతులు, ప్రపూర్ణులు, పండితులు, విద్వాంసులు, దైవజ్ఞులు, సిద్ధులు, యోగులు ఆయా స్థానంలో ఉన్నటువంటి వారు నిర్ణయించడం జరుగుద్ది. ప్రతి ఒక్క విషయంలో లోతుగా ఒక అర్థాన్ని విశదీకృతంగా తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానమే దైవజ్ఞానం. అట్టి దైవజ్ఞానం ఆ స్థానం అందరూ పొంది ఉండలేరు. ఆ ఉన్నటువంటి వారి యొక్క లౌకిక జ్ఞానాన్ని మీరు అర్థం చేసుకొని వారి యొక్క తత్వంతో వారిని గురువుగా స్వీకరించి ఆ గురువు సనాతన ధర్మాన్ని రక్షించుతూ వారి యొక్క జ్ఞానాన్ని సర్వజనులకు చెప్పి మనల్ని ధర్మ మార్గంలో క్రమశిక్షణగా ఏకాగ్రతగా మనల్ని నడిపించినందులకు గాను ఈ జీవితాన్ని ప్రసాదించినటువంటి దేవుడికి మనం నమస్కరించాలి. వారి యొక్క తత్వాన్ని మనం అనుకరించి వారి యొక్క ధర్మ ఆచరణకు మనం తెలుసుకొని వారి యొక్క తత్వాన్ని మనం వాళ్ళ మార్గంలో మనం పయనిస్తూ వారు ఆ స్థానాన్ని నమ్ముకొని శాస్త్రాన్ని బోధించినందులకు గాను గురువుకు గురుదక్షిణగా మనం సమర్పించుటలో ఎటువంటి తప్పు లేదు. ఆత్మబుద్ధి సుఖంచైవ గురుబుద్ధి విశేషణ. అయితే ఇక్కడ రాను రాను జరిగేటువంటి వృత్తాంతాలు ఏమిటయ్యా అంటే, ఇప్పుడు నడుస్తున్నటువంటి కాల పరిమితులు. మనం ఏదన్నా ఒక కోరిక మీద భగవంతుడి దగ్గరికి మనం వెళుతున్నాం. వెళ్ళినప్పుడు మనలో ఉండేటటువంటి కోరికకి భగవంతుడికి మాత్రమే సంబంధం అనుకుంటున్నాం. అది అయ్యా స్వామి నాకు పలానా కోరిక తీరితే మీకు ఏదో ముడుపు కడతాం, లేకపోతే ఏదో మేము సమర్పించుకుంటాం అనేటువంటి కేవలం దానికి సంబంధించినటువంటి అంశమే అయింది తప్పితే పురాకృత జన్మ ప్రారబ్ధ కర్మ రూపేణ ఇహజన్మ గ్రహ రూపేణ పీడిత అన్నారు. మీ యొక్క కర్మను మీరు చేసుకున్నటువంటి ప్రతి ఒక్క కర్మను భగవంతుడు తుడిచివేయలేడు. మరి భగవంతుడికి ఎందుకు నమస్కరించాలంటే నీకు ఈ జీవితాన్ని ప్రసాదించినందుకు నమస్కరించాలి. నువ్వు చేసినటువంటి కర్మకు ఆయన ఎందుకు బాధ్యుడవుతాడు? ఆయన కాడు కదా. నువ్వు చేసిన కర్మ స్వయంకృత అపరాధమా? బుద్ధి కర్మానుసారిని అన్నారు. అనుకోకుండా జరిగినటువంటి దుస్సంఘటనలకు బుద్ధి కర్మానుసారినే, దానికి కూడా మనమే బాధ్యులం అవుతాం. కాబట్టి ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి వాటికి కర్మ అనుసంధానం అయ్యిద్ది. ఇప్పుడు మనం ఒక కర్మను మనం చేసేటప్పుడు మంచి కర్మ చెడ్డ కర్మ ఉద్దేశపూర్వకంగా నీలో వచ్చినటువంటి రజోగుణంతో కూడుకున్నటువంటి రాక్షసత్వంతో లేదా నీలో ఉండేటటువంటి ఈ యొక్క కలిమాయలో చేసేటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యలకు నువ్వే బాధ్యుడు అవుతావు. దాన్ని లెక్కగట్టేదానికి నేను ఒంటరిగా ఉన్నాను కదా, నేను ఈ ఆలోచన చేశాను కదా, ఎవరికి తెలుస్తుందిలే అని అనుకోవటం అది మూఢత్వం. మనం ఇప్పుడు నేనే అంటే జీవుడు, జీవాత్మ, ఆత్మ, పరమాత్మ, పరిశుద్ధాత్మ, పరిపూర్ణాత్మ, పరిపూర్ణాత్మాతీత అఖండాత్మ, అఖండ
ఆత్మని సృష్టించినటువంటి అనాది ఆత్మ అయినటువంటి అనాథచల పరిపూర్ణాతీత అఖండ ద్వితీయ అనాది విరాట్ వీరప్పయ్య మహాదేవులు అంటే వీరబ్రహ్మేంద్ర మహాదేవులు ఆయన యొక్క విషయాన్ని మనం ఈ జీవితాన్ని ప్రసాదించినటువంటి ఆ జేజినాయన గారు యొక్క ఈ స్థితి అంతా శరీరంలో విమిడీకృతమై ఉన్నది కాబట్టి అది గమనిస్తూ ఉంటుంది. అట్లనే మనం దైవారాధన చేస్తే ఆ దైవారాధనలో మనం శ్రద్ధ ఏకాగ్రత ఎంతవరకు అని లెక్కగట్టడానికి దేవగణాలు, మనం కర్మ చేస్తే మనం చేసేటువంటి కర్మ, మనం చేసేటటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి తప్పిదాలను చిత్రగణాలు, అదేవిధంగా ఈ మనం చేసేటువంటి కర్మను మళ్ళీ మన అందించడానికి ప్రకృతి గణాలు అనేటువంటి ప్రకృతి శక్తులు, ప్రకృతి గణాలు అనేటువంటివి సిద్ధంగా మన చుట్టూ ఎప్పుడూ సంచరిస్తా మనల్ని కాపలా కాస్తాయి. పంచభూతాలే కాకుండా ఇవి కూడా మనకు కాపలా కాస్తాయి. కాబట్టి మనం ఏకాంత స్థితిలో ఉండి లేదా ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి కర్మకి భగవంతుడు బాధ్యుడు కాదు. పురాకృత జన్మ ప్రారబ్ధ కర్మ భూత భవిష్యత్ వర్తమానాదుల్లో జరిగిపోయినటువంటివి, జరగాల్సినటువంటి కర్మ సిద్ధాంతానికి నీవు చేసినటువంటి తప్పుకి నీవే బాధ్యుడివి. భగవంతుడు దాన్ని తీసివేయలేడు. దాన్ని తుడిచివేయటం అనేది అసంభవమైనటువంటి అంశం. కానీ మనం ఏదన్నా ఒక సంఘటన జరిగినప్పుడు స్వయంకృత అపరాధమా నా పూర్వజన్మ కర్మ విశేషమా, నేను ఏ విధంగా సరిదిద్దుకోవాలి, దీన్ని శాస్త్ర ప్రామాణిక ధర్మంగా ఏ విధంగా నేను సరిదిద్దుకోవాలనేటువంటి క్రమంలో మనం వెళ్ళి ఒక సిద్ధాంతి దగ్గరికో, జ్యోతిష్కుడి దగ్గరికో, లేకపోతే పురోహితుడి దగ్గరికో, విద్వాంసుల దగ్గరికో, పండితుల దగ్గరికో, లేకపోతే ఎక్కడికన్నా మనం వెళ్ళి స్వామి నేను ఏ పూజ చేయాలి, ఏ పునస్కారాలు చేయాలనేటువంటి మనకు జరిగినటువంటి నష్టంని ఒక గ్రహాల మీదనో లేకపోతే వాస్తు మీదనో మనం వేసి ఆ పద్ధతి ప్రామాణిక ధర్మాన్ని మనం అనుసరించి మన యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి మూలాంతర రహస్యాల యొక్క తత్వాన్ని మనం మన తర్వాత తరాల వాళ్ళకి అందించలేకపోతున్నాం అనేది ఇది సత్యం. కేవలం మనం తన తప్పులు తాను ఎరిగి సరిదిద్దుకుంటూ దైవం యొక్క ప్రాధాన్యతని సర్వప్రజలకు అందజేసేటువంటి గురువులకు గౌరవిస్తూ ఈ జీవితాన్ని ప్రసాదించినటువంటి దైవానికి నమస్కరించి ఈ జీవుడు సరైనటువంటి ధర్మ మార్గంలో ఏకాగ్రతతో, శ్రద్ధతో, క్రమశిక్షణతో గనక వెళ్ళినట్లయితే అనేక రకాలైనటువంటి మూఢనమ్మకాలు ఉత్పన్నం కావు. కేవలం ఇప్పుడు ఒక సత్యాన్ని, ఒక ధర్మాన్ని, ఒక అర్థంలో ఉండేటటువంటి ఒక అర్థాన్ని, విపరీత అర్థాన్ని, పరమార్థాన్ని, మూలార్థాన్ని, మహార్థాన్ని, అపార్థం అనేటువంటి ఒక పదానికి ఇన్ని అర్థాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏది మంచి ఏది చెడు అని చెప్పేటువంటి ఆ స్థానంలో ఉన్నటువంటి ఆయన గురువులు. ఆ గురువు స్థానాన్ని గౌరవించి మనము ఆ యొక్క గురువు చెప్పినటువంటి సత్యాన్ని మనం తెలుసుకొని ఆ గురువుకి గురుదక్షిణగా సమర్పించినట్లయితే మూఢనమ్మకాలు అనేటువంటివి ఉత్పన్నం కావు. ఈ శాస్త్ర ప్రామాణిక ధర్మాలను అనుసరించినటువంటి వాళ్ళు, లేకపోతే సరైనటువంటి గురు విద్యని పొందలేనటువంటి వాళ్ళు, అనేక పద్ధతుల్లో ఏర్పాటైనటువంటి వారు శాస్త్ర ప్రామాణికం కానటువంటి అంశాలు కూడా జనాల్లోకి తీసుకొని పోవటం, అది జనాలు నమ్మటం, దాన్ని నమ్మి వాళ్ళకి సిద్ధించకపోవటం, అది జరగకపోవటంతో దైవం మీదనే నమ్మకాన్ని కోల్పోయే దుస్థితికి మనం వెళ్ళేటువంటివి దారి తీస్తున్నాయి. దైవం ఎప్పుడూ మన కర్మను కేవలం కొంతకాలం వరకు దాన్ని ఏదైనా న్యూట్రల్ చేయగలదేమో కానీ పూర్తిగా తుడిచిపెట్టేటువంటి క్రియలు అనేవి ఏమి ఉండవు. ఇది సత్యం. కేవలం మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళి మనం అది మొక్కు తీరినప్పుడు మనం ఆ దైవం నాకు సాయం చేసిద్ది అనుకోవటం, సాయం చేసింది అని ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది కేవలం అది అట్లా ఉంచితే కేవలం నీ కర్మ ప్రామాణికంగా జరిగింది తప్పితే ఇంకోటిది కానే కాదు. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి మనము ఒక దేవాలయానికి వెళ్ళి దైవాన్ని దర్శనం చేస్తే ఈ జన్మకి కారణమయ్యామని, ఈ జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురువులకు మనం నమస్కరించి వారి యొక్క ఏదన్నా మన ధర్మాన్ని, మన సత్యాన్ని మన వచ్చేటువంటి తరాల వాళ్ళకి మనం అందజేయాలి అనేటటువంటి తత్వంతో ప్రతి ఒక్కళ్ళు యజ్ఞయాగాది క్రతువులు మీకు దోషము ఉన్నా లేకపోయినా ఒకవేళ నిజం ప్రామాణిక ధర్మాన్ని కనుక అనుసరించినట్లయితే ఉన్న వాస్తవం పండితుల దగ్గర నుండి వస్తుంది. అట్లా కాకుండా కొంతమంది ఏమండి నేను ఫలానా జరిగితేనే ఖచ్చితంగా నేను ఈ పూజా కార్యక్రమం చేయించుకుంటామని అడుగుతారు. దానికి ఎవరు బాధ్యులు కాదు. చేసేది భగవంతుడికి, ఫలితం ఇచ్చేది కూడా దేవుడే. కాబట్టి మీ యొక్క కర్మను ఏదో ఒక కొంతమందికి పండితులకు ఉండేటువంటి అవసరార్థంగా
మీ కర్మ విశేషాన్ని భుజానేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. చెయ్యటం దైవ నిర్ణయం. శ్రద్ధగా నమ్మటం అది మీ నిర్ణయం. ఇవి 2 ఏకీకృతమయ్యి మన ధర్మాన్ని రక్షించాలనేటువంటి ఒక ఆలోచన మనలో ఉన్నట్లయితే భగవంతుడికి మన ఆలోచనలు ఎప్పటికప్పుడుకి ఖచ్చితంగా చేరతాయి. కాబట్టి మన ధర్మాన్ని కాపాడుతున్నందుకు గురువు మీకు ఏదో దోషం ఉంది, మీకు ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని మూఢనమ్మక ప్రామాణిక ధర్మాలను చెప్పేటటువంటి అవకాశం లేకుండా ఉన్న సత్యాన్ని, ధర్మాన్ని తెలుసుకోవాల్సినటువంటి ధర్మం కూడా అందరి మీద ఉంది. అది ఎట్లా తెలుస్తుందంటే కేవలం ఉన్న వాస్తవాన్ని తెలియచేసినప్పటికీ ఇప్పుడు స్వామి నువ్వు ఉన్న వాస్తవాన్ని తెలియజేశారు కాబట్టి ఇదిగో మీరు ఏదైతే ఒక దోషం నాకు సంభవిస్తే ఏదన్నా ఇంత మనకి అవుతుంది కదా, కానీ ఏ దోషం లేనందువలన అయినప్పటికీ నేను మీకు ఇదిగో సమర్పిస్తున్నాను. కాబట్టి గురువుగా మన ధర్మాన్ని మీరు కాపాడుతున్నారు కాబట్టి ఈ దేవాలయ పోషణార్థం, మీ యొక్క పోషణార్థం ఈ యొక్క ధర్మాన్ని మీరు మా యొక్క ధర్మాన్ని మన పూర్వీకుల యొక్క ధర్మాన్ని వచ్చే తరాల వారికి కూడా మీరు ధర్మ బోధన చేస్తున్నారు కాబట్టి మీరు నిలబడాలి. మీరు నిలబడితే మన ధర్మం నిలబడుతుందనే ఒక మంచి ఆలోచనతో గనక మనం వారి యొక్క విహితాన్ని, గౌరవాన్ని, వారి యొక్క స్థానాన్ని మనం గౌరవించి ఏర్పాటు చేసినట్లయితే నిజమైనటువంటి శాస్త్ర ధర్మం, నిజమైనటువంటి కర్మ సిద్ధాంతం బయటకు వస్తుంది. ఆ విధంగా మనం మారని పక్షంలో అనేక దోషాలు ఉత్పన్నమవుతాయి, మూఢనమ్మకాలు ఉత్పన్నమవుతాయి. అనవసరమైనటువంటి భయాందోళనలో మనిషి పడిపోతాడు. భయంతో నమ్మకం తోడవుద్ది, నమ్మకం భయం ఏకం అవుద్ది, భక్తికి దూరం అయిపోతాం. భక్తికి మనం ఎప్పుడైతే దూరం అయిపోతామో దైవానికి దూరం అయిపోతాం, భయానికి మనం దగ్గర అవుతాము. మనలో ఉండేటటువంటి నిజమైనటువంటి దైవభక్తి నిద్రావస్థలోకి పోద్ది, మూఢనమ్మక స్థితిలోకి వెళ్ళిపోతాం, అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం. మూలం అనేది మనకి ఎప్పటికీ తెలియదు. కేవలం గ్రహాల దగ్గరే ఈ జీవుడు ఆగిపోతాడు. అంతకు మించి ఇక మనం ముందుకు ప్రయాణం చేయటం అనేది జరగదు. ఇది జగం ఎరిగినటువంటి సత్యం. ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకున్నటువంటి వారమై నిజం చెప్పినా అయ్యా నీకేం దోషం లేదని చెప్పినప్పటికీ, నిజం చెప్పినప్పటికీ కొంతమంది నేను విద్యా విధానంలో ఈ వాస్తు లేదా పురోహితపరమైనటువంటి లేకపోతే ఇంకేదన్నా కొంతమంది ఇప్పుడు వెళ్తారు. స్వామి జాతకం అది ఏదో వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళకి తెలిసినటువంటి అంశం ఏదో చెప్పినప్పుడు అమ్మ మీకు ఎటువంటి సందర్భం లేదు, మీకు ఎటువంటి దోషభూయిష్టం అనేటువంటిది మీకు లేదని నిజం చెప్పినప్పటికీ ఆ దోషం ఏం లేదు కాబట్టి స్వామిని నమస్కరించి ఆయనకి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేనట్టుగా వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇక వాళ్ళు ధర్మాన్ని అంటే ఇక మన ఇంకా ఇది నాకు సమస్య లేదు కాబట్టి దైవంతో కానీ మన ధర్మంతో కానీ సంబంధం లేదు. ఇంక ఎలా మనకి ఈ యొక్క సనాతన ధర్మం అని మనం దీన్ని పోషించి దీన్ని కాపాడగలుగుతాము. అందుకే కొంతమందికి కొన్ని క్రియలు సృష్టించైనా అనేక సందర్భాలు మనిషిలో ఉండేటటువంటి నమ్మకాన్ని ధనంగా మార్చుకుంటున్నారు వీళ్ళని కొంతమంది అన్నప్పటికీ కొంతమందికి పాపం ఇది ఆ మార్గం అనేటువంటిది ఆ కాలక్రమంలో అలవాటైపోతా ఉంది. దీన్ని మనం నియంత్రణ చేస్తేనే మన మూలం అనేటువంటిది మనం కాపాడుకోగలుగుతాం. వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు మనకు చెప్పినటువంటి అంశం ఇదే. వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ప్రత్యక్ష ఫలప్రదమైనటువంటి దైవస్వరూపులు. వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఆయన దగ్గరికి మనం చాలామంది కొంతమంది ఏమండి అన్ని చోట్ల డెవలప్ అవుతుంది, అన్ని దేవాలయాలు ఇట్లా ఒక్క వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క అంశం ఎందుకో ఇట్లా కొంచెం భక్తులు ఇటువంటి వాళ్ళు చాలా తక్కువగా అని లేకపోతే అని కొంత వాళ్ళకి వచ్చినటువంటి ఆలోచన లేదు అంటున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు మీరు కోరినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ ధర్మబద్ధంగా మీ పూర్వజన్మ సుకృత విశేషాన్ని అనుసరించి మీలో ఈ జన్మలో మీరు చేసేటటువంటి కర్మలను లెక్కగట్టి ఆయన మీకు అందించాల్సినటువంటిది అందిస్తారు. అంతేగాని ఆ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేక నీలో అధర్మమైనటువంటి కోరికలు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు నెరవేర్చరు. అటువంటి గుణాన్ని జయించలేనటువంటి వాళ్ళు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి భక్తులుగా ఉండలేరు. గుణాన్ని జయించినప్పుడు మాత్రం వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోగలము. ఆయన మిమ్మల్ని హక్కును చేర్చుకోగలడు. వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క తత్వాన్ని అది మనం తెలుసుకోగలం. వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క తత్వం ఏదైతే మనం తెలుసుకోవాలి, వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క విహితం ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం మీద కొంచెం ఆధారపడి ఉంటుంది.
ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకొని, ఆయన మార్గంలో, ఆయన చెప్పిన ధర్మ మార్గంలో గనక మనం పయనించినట్లయితే, ఈ కలిమాయలో మనం పడము. ఏ దైవ స్వరూపమైనప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, నువ్వు ఏ దైవాన్ని నమ్మినప్పటికీ, నిజమైనటువంటి ధర్మ మార్గం అనేది ఒక్కటే ఉంటది. నువ్వు చేసినటువంటి కర్మ నువ్వు మాత్రమే మార్చుకోగలవు. ఇది చెప్పినప్పటికీ నువ్వు సనాతన ధర్మాన్ని పాటించాలి. గురువులకు గౌరవం ఇవ్వాలి. గురుదక్షిణ సమర్పించినట్లయితే దేవాలయ పోషణార్థం గాని, ఏదైనా దానికి సంబంధించిన వాళ్ళు నిజాన్ని చెప్తారు. అయ్యా నీ కర్మానుసారంగా నువ్వు మార్చుకో. నువ్వు పలానా గుణాన్ని మార్చుకున్నట్లయితే నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకోగలవు. తీసుకొని పోయి మనం గ్రహాల మీద ఏసి, ఈ మని గ్రహాల మీద ఏసి, ప్రా ఆ గ్రహాల మీద మనం మానవుడు యొక్క తప్పిదాన్ని గ్రహాల మీద మనం ఎప్పుడైతే మోపుతున్నామో, ఇక తన తప్పు తాను తెలుసుకోలేని స్థితిలో జీవుడనేటువంటి వాడు వెళ్ళిపోవటం జరుగుతుంది. కాబట్టి గ్రహస్థానాలు ఉన్నాయి, వాటి ప్రభావాలు ఉంటాయి, వాటి అనుగ్రహ కారణం ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి మంత్ర విధానము ఉన్నది. ఈ జగత్తులో లేనిదంటూ లేదు. కానీ 100 మంది 100 జాతకాలు ఉంటే 100 మందికి దోషాలు ఉండవుగా. కానీ కొంతమందికి మాత్రమే ఉంటాయి. ఆ కొంతమంది గుణాన్ని మార్చుకోవడం వల్ల వాళ్ళు బాగుపడతారు. ఒకవేళ ఆ విధి విహితాన్ని అర్థం చేసుకొని జీవితాన్ని నడిపించినట్లయితే మన యొక్క ధర్మం మనం కాపాడుకున్నటువంటి వాళ్ళమవుతాం. మూలాన్ని గ్రహించినటువంటి వాళ్ళమవుతాం. వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు అందరూ ఏదైతే మనం కోరుకుంటున్నామో అందరికీ ఆ నాయనగారి యొక్క అనుగ్రహం కలుగుద్ది. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అనాది పురుషుడు. 72,000 కోట్ల బ్రహ్మాండాలు ఈ సృష్టిలో ఉంటే, ఏ బ్రహ్మాండానికి ఆ బ్రహ్మాండం సూర్యమండలం, ఏ బ్రహ్మాండానికి ఆ బ్రహ్మాండం భూమండలం ఎట్లయితే 72,000 కోట్ల భూమండలాలు ఉన్నాయో, ఆ భూమండలం అయిన తర్వాత ఈ భూమండలం, ఈ భూమండలం అయిన తర్వాత ఈ భూమండలం, ఈ భూమండలం అయ్యేపటికి ఈ భూమండలం, అట్లా ఈ యొక్క సృష్టిలో జగత్తులో నడిచేటువంటి కాలచక్రంలో అక్కడైపోయాక ఇక్కడ, ఇక్కడ అయ్యేపటికి ఇక్కడ, ఇక్కడ అయ్యేపటికి ఇక్కడ, ఈ విధంగా అనేక బ్రహ్మాండాలు దాటుకొని మన బ్రహ్మాండం మీద ఉండే భూమండలానికి వచ్చేపటికి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి ఈ సమయం అయింది తప్పితే, ఆయన అనాది తత్వంలో ఉన్నటువంటి అనాది విశ్వబ్రహ్మ మహాదేవుల యొక్క ముద్దుల బాలకుమారుడు. ఈ జగత్తు కంటే ముందు, నహి మహోం ఓం ఆ అనేటువంటి శబ్దానికంటే ముందు, ఈ జగత్తు ఉన్నంత వరకు, జగత్తు లేని టైంలో కూడా, ఉండి లేని స్థితిలో కూడా పరిపూర్ణ ఆత్మ అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఉండటం అనేటటువంటిది జరుగుద్ది. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై.